వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా సోషియాలజీ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ వచ్చేసి సమాజ శాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా రూపొందించిన ఫ్రెంచ్ తత్వవేత్త ఆప్షన్ 1 ఎడ్వర్డ్ బట్లర్, ఆప్షన్ 2 ఆగస్ట్ కాంటే, ఆప్షన్ 3 మాకియావెల్లి, ఆప్షన్ 4 మలినోవ్స్కీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యూరోప్లో సమాజ శాస్త్రం ఆవిర్భవించడానికి దోహదపడిన సంఘటనలు. ఆప్షన్ ఏ మొదటి ప్రపంచ యుద్ధం, ఆప్షన్ బి పారిశ్రామిక విప్లవం, ఆప్షన్ సి రెండో ప్రపంచ యుద్ధం, ఆప్షన్ డి ఫ్రెంచ్ విప్లవం, ఆప్షన్ ఈ అమెరికన్ విప్లవం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ బిడి. నెక్స్ట్ క్వశ్చన్, యూరోపియన్ సమాజంలో వేగంగా ఏర్పడుతున్న పరివర్తనలను అవగాహన చేసుకునే ప్రయత్నంగా ఆవిర్భవించిన శాస్త్రం. ఆప్షన్ 1 మానవ శాస్త్రం, ఆప్షన్ 2 సమాజ శాస్త్రం, ఆప్షన్ 3 మనోవికాస శాస్త్రం, ఆప్షన్ 4 సమాజ పరిణామ శాస్త్రం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సమాజ శాస్త్రం అంటే ఆప్షన్ ఏ సమాజాన్ని విశ్లేషిస్తుంది, ఆప్షన్ బి సమూహాల్లో వ్యక్తి ప్రవర్తనను వివరిస్తుంది, ఆప్షన్ సి సామాజిక జీవితాన్ని అన్వేషిస్తుంది, ఆప్షన్ డి సాంఘిక సంబంధాలను సామాజిక చర్యలను వివరిస్తుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ ఆర్డర్ అనే గ్రంథాన్ని రచించింది. ఆప్షన్ 1 రాబర్ట్ బియర్స్టేడ్, ఆప్షన్ 2 రాబర్ట్ పియర్సన్, ఆప్షన్ 3 రాబర్ట్ స్టీమెన్, ఆప్షన్ 4 రాబర్ట్ కన్నాన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక ప్రవర్తనను అవగాహన చేసుకుని వ్యాఖ్యానించడమే సమాజ శాస్త్ర లక్ష్యమని పేర్కొన్న శాస్త్రవేత్త. ఆప్షన్ 1 మార్క్స్ వెబర్, ఆప్షన్ 2 డార్కుహైమ్, ఆప్షన్ 3 ఈబి టైలర్, ఆప్షన్ 4 మలినోవ్స్కీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక శాస్త్రం అధ్యయనం చేసే అంశాలు. ఆప్షన్ ఏ సామాజిక పరస్పర చర్య, ఆప్షన్ బి సాంఘికీకరణ, ఆప్షన్ సి సామాజిక వ్యవస్థాపన, ఆప్షన్ డి సామాజిక ప్రక్రియ, ఆప్షన్ ఈ సామాజిక నియంత్రణ, ఆప్షన్ ఎఫ్ సామాజిక పరివర్తన, ఆప్షన్ జి సామాజిక స్థిరీకరణ, హెచ్ సామాజిక సమూహాలు. కరెక్ట్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1901లో భారతదేశంలో ఎథ్నోగ్రాఫిక్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 సర్ హెర్బర్ట్ రిస్లే, ఆప్షన్ 2 జాన్ మిల్టన్, ఆప్షన్ 3 సర్ హెర్బర్ట్ రాబిన్, ఆప్షన్ 4 సర్ హెర్బర్ట్ డోమిన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్. ఆప్షన్ ఏ 1787లో సర్ విలియం జోన్స్ అనే బ్రిటిష్ తత్వవేత్త ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించాడు. ఆప్షన్ బి 1861లో సర్ హెన్రీ మెయిన్ ఎన్షియాంగ్లా అనే గ్రంథాన్ని రచించాడు. ఆప్షన్ సి 1871లో సర్ హెన్రీ మెయిన్ విలేజ్ కమ్యూనిటీస్ ఇన్ ది ఈస్ట్ అండ్ వెస్ట్ గ్రంథాన్ని రచించాడు. ఆప్షన్ డి 1860లో అబే దుబైస్ అనే ఫ్రెంచ్ మిషనరీ హిందూ మేనర్స్ కస్టమ్ అండ్ సెరెమనీస్ అనే గ్రంథాన్ని రచించాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ ఏబిసిడి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రాచీన మానవ సమూహాలైన తోడా తెగపై పరిశోధనలు చేయడంతో పాటు మ్యాన్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 హెర్బర్ట్ రిస్లే, ఆప్షన్ 2 రివర్స్, ఆప్షన్ 3 రేమండ్ క్లైంట్, ఆప్షన్ 4 మెయిన్ మార్క్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాస్ట్ రేస్ అండ్ రిలీజియన్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది. ఆప్షన్ 1 ఎస్సి రాయ్, ఆప్షన్ 2 మలినోవ్స్కీ, ఆప్షన్ 3 రాడ్ క్లిఫ్ బ్రౌన్, ఆప్షన్ 4 ఎస్కే సిన్హా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ సోషియాలజికల్ సొసైటీని ఎప్పుడు స్థాపించారు. ఆప్షన్ 1 1950, ఆప్షన్ 2 1951, ఆప్షన్ 3 1952, ఆప్షన్ 4 1953. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశ సమాజ సాంస్కృతిక లక్షణాలపై అధ్యయనం చేసిన పోర్చుగీస్ యాత్రికుడు. ఆప్షన్ 1 డుహాల్డే బార్బోసా. ఆప్షన్ 2 డుహాల్డే లెన్షా. ఆప్షన్ 3 మరియట్ కల్లాంగ్. ఆప్షన్ 4 డుమాంట్ బ్రిగేడియర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే రకమైన జన్యుపరమైన లక్షణాల ఫలితంగా సంచరించుకున్న ఒకే రకమైన శారీరక నిర్మాణం కలిగి ఉన్న మానవ సమూహాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 జాతి. ఆప్షన్ 2 ఉపజాతి. ఆప్షన్ 3 జాతీయత. ఆప్షన్ 4 నరవర్గ సమూహం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది పీపుల్ ఆఫ్ ఇండియా గ్రంథంలో సర్ హెర్బర్ట్ రిస్లే భారతదేశంలోని ప్రజలను ఎన్ని జాతులుగా వర్గీకరించారు? ఆప్షన్ 1 5. ఆప్షన్ 2 6. ఆప్షన్ 3 7. ఆప్షన్ 4 8. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి ప్రాచీన నరవర్గ సమూహంగా గుర్తించిన జాతి? ఆప్షన్ 1 ప్రోటో ఆస్ట్రలాయిడ్. ఆప్షన్ 2 నిగ్రిటో. ఆప్షన్ 3 డైనాక్లు. ఆప్షన్ 4 టర్కో ఇరానియన్లు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హిందూ సంస్కృతికి మూలమైన ఇండో ఆర్యన్లు ఏ జాతికి చెందినవారు? ఆప్షన్ 1 నార్డిక్ జాతి. ఆప్షన్ 2 ప్రోటో ఆస్ట్రలాయిడ్. ఆప్షన్ 3 డైనారిక్ జాతి. ఆప్షన్ 4 డోలికోసెఫాలిక్ జాతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ సామాజిక నిర్మాణానికి మూల స్తంభం? ఆప్షన్ ఏ ఉమ్మడి కుటుంబం. ఆప్షన్ బి కులం. ఆప్షన్ సి గ్రామీణ సామాజిక నిర్మాణం. ఆప్షన్ డి మతం. ఆప్షన్ ఈ పట్టణ నాగరికత మూలమైన సింధు నాగరికత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ ఏబిసి. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్లో పేర్కొన్న భాషా కుటుంబాలు? ఆప్షన్ ఏ ఇండో ఆర్యన్ భాషా కుటుంబం. ఆప్షన్ బి నిగ్రోయిడ్ భాషా కుటుంబం. ఆప్షన్ సి ద్రావిడ భాషా కుటుంబం. ఆప్షన్ డి ఫైటో టిబెటన్ భాషా కుటుంబం. ఆప్షన్ ఈ ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ గ్రామీణ సమాజం లక్షణం కానిది? ఆప్షన్ 1 కమ్యూనిటీ స్టేట్మెంట్. ఆప్షన్ 2 ప్రజల మధ్య ముఖాముఖి సంబంధాలు. ఆప్షన్ 3 నియత సామాజిక నియంత్రణ. ఆప్షన్ 4 కొత్త వారి పట్ల అనుమానాస్పదంగా వ్యవహరించడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.